దేవుని ఇల్లు పాడైపోతుంటే కొరడా పట్టుకోవాలే కానీ వీళ్ళని క్షమించు తండ్రి అని అడిగినోడు ఒట్టి ఎడ్డి మాలోకం వాడు, స్టూపిడ్ ఫెలో. ఏదో తెలిసినట్టు మాట్లాడొద్దు. ముందు బైబిల్ తెలిస్తే సరిపోదు, ఏది ఎక్కడ అప్లై చేయాలో అది తెలిసి ఉండాలి. అన్ని సంఘాలకు బైబిల్ తెలుసు, అన్ని సంఘాలకు బైబిల్లోని అన్ని వచనాలు తెలుసు. ఏ వచనాన్ని ఎక్కడ అన్వయించాలో ఖచ్చితంగా తెలిసిన సంఘం అగాపే సంపూర్ణ సువార్త సంఘం. కాదు కూడదంటే ఎక్కడ మేము రాంగ్ అప్లికేషన్ చేశామో మాకు చెప్పండి, మార్చుకోవడానికి మేము సిద్ధం. ప్రియులారా, ఒక అగాపే సంఘమే కాదు, ప్రతి సంఘము కూడా ఈ స్థాయికి ఎదగాలి అనేది మన పోరాటం, మన ఆశయం, మన దర్శనం, మన ప్రయాస, మన ప్రయత్నం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లక్షల మంది ఏమో మేము దేవుని బిడ్డలము అనుకొని గర్వించి విర్రవీగి ఊరుకుంటున్నారు. 200 మంది అసలు ఎప్పుడేం చేయాలో తెలిసిన వాళ్ళు, ఎప్పుడేం చేయాలో తెలిసిన స్థాయికి ప్రపంచ క్రైస్తవ సమాజాన్ని పెంచడానికి మనం రాత్రి మగళ్ళు ప్రార్థనలు చేస్తున్నాము, సత్య ప్రచారం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గనుక అగాపే సంపూర్ణ సువార్త సంఘాల బాధ్యత చాలా గొప్ప బాధ్యత. నెహెమ్యా చెప్పినట్టు నేను చేయుచున్న పని గొప్పది. అందరూ సేవ చేస్తున్నారు, కానీ మనము చేసే సేవ గొప్పది, మనము చేసే సేవ విశేషమైంది. ఇంకెవరు ఈ కాన్సెప్ట్తో ఎవరైనా ఉంటే నాకు చూపెట్టండి. వాక్యమును ఎప్పుడు ఎక్కడ అప్లై చేయాలో అది ఎరిగిన వారుగా ప్రపంచ క్రైస్తవ సమాజాన్ని పెంచాలి అనే భారముతో పనిచేసే సంఘము, సేవకుడు ఎక్కడైనా ఉంటే నాకు చూపించండి. ఎవరికి ఏది తోసిన ప్రసంగం ఎప్పుడైతే తోస్తే చేస్తుంటాడు, అప్పుడే కాదంటాడు, అప్పుడే అవునంటాడు. అసలు జ్ఞానమే లేదు. అసలు దేవుని ప్రజలు జ్ఞానము లేని వారే నశిస్తున్నారు.